దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమా 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని, స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, నా సంచారము నీవు లెక్కించుచున్నావు అనగా నా జీవితం నువ్వు లెక్కిస్తున్నావయ్యా. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, ఏది రాసి పెట్టుంటే అదే జరుగుద్దంటే నమ్మకండి. ఇంకా నా దేవుడు నాకున్నాడు, రాతలను తిరగ రాస్తాడు నా ప్రభు. నా దేవుడు నా అప్పుల జీవితం ఏదైతే ఉందో దేవుడు నన్ను ఈ స్థితి నుండి లేవనెత్తుతాడు. ఏ అనారోగ్యంతో అయితే బాధపడుతున్నానో దేవుడు నన్ను లేవనెత్తుతాడు. ఏ శ్రమలతో, ఏ ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలను పోషించలేక, ఇల్లును నడిపించలేక బాధపడుతున్నాను, అలాంటి నా బ్రతుకు, అలాంటి నా జీవితము మార్చుతాడు ఆయన. ఎందుకు? సంచారం లెక్కించే దేవుడు ఆయన. సంచారం లెక్కించే దేవుడు ఆయన అనగా నీ జీవితాన్ని లెక్కించే దేవుడు ఆయన. దేవుని స్తోత్ర. ఇది 8వది. 3వది 4వది మత్తయి సువార్త 12:36 చదవండి. మత్తయి సువార్త 12:36. మనుషుల పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క. దేవుని స్తోత్ర. మన ప్రసంగం ఏమిటండి? దేవుని లెక్క. ఒక మానవుని పట్ల, ఒక మనిషి పట్ల, ఒక వ్యక్తి, ఒక విశ్వాస పట్ల దేవునికి కలిగిన ఒక లెక్క. లోకంలో అంటారు ప్రతిదానికి ఒక లెక్క ఉండాలి అంటుంటారు. దేవునికి ఉన్నంత లెక్క నీ పట్ల బహుశా ఇంకెవరికి ఉండదేమో. ఈరోజు నాకంటూ ఎవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా బాధ ఎవరికి అక్కరలేదు, నేను ఎవరికి పట్టను అని అనుకుంటున్నావేమో. ఈ రాత్రి ప్రభు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నారు. నీ పట్ల ఆయన కొన్నటువంటి లెక్క ఇంకెవరికి లేదు. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, అదే 4వదిగా మాటలను లెక్కించుట. ఏమిటండమ్మా? మాటలను నీ వాడు ప్రతి మాట మర్చిపోతావు నువ్వు. కానీ ఒక లెక్క దినము ఉంటుంది, ఒక దినం వస్తుంది. నువ్వు వాడిన ప్రతి మాటకి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. దేవుని స్తోత్ర. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, దేవుని విశ్వాసులారా, మాటలను లెక్కిస్తాడు ఆయన. నీ ఉదయం లేచిన కానుండి, నిద్ర లేచిన కానుండి, నీవు నీ నోటి నుండి మాట్లాడే మొదటి మాట మొదలుకొని నీవే రాత్రి పండుకునే ముందు మాట్లాడే ఆఖరి మాట వరకు ప్రతి మాటను దేవుడు లెక్కిస్తారు. ఎప్పుడైనా ఉదయం లేచిన కానించి రాత్రి పండుకునేంతవరకు ఎన్ని మాటలు లెక్కించారండి అమ్మా? దేవుని స్తోత్ర. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, దేవుని బిడలగా ఉన్న దేవుని భక్తులారా, మనం మాట్లాడే అది మంచి మాట అయినా చెడ్డ మాట అయినా
ఎవరు లెక్కిస్తారు? దేవుని దగ్గర మన ప్రతి మాట లెక్క ఆయన దగ్గర ఉంటుంది. దేవుని దగ్గర మన ప్రతి మాట లెక్క ఆయన దగ్గర ఎప్పుడు రికార్డెడ్గానే ఉంటుంది. తీర్పు దినమందు ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి, లెక్క చెప్పాలి. మాటను లెక్కించుట, మాటను లెక్కించుట అంటే ప్రతి మాటను లెక్కించుట. ఏమిటండి అమ్మ అంటే గమనించాలి. తల వెంట్రుకు లెక్కించుట అంటే తలంపులు అనుకున్నాం, అడుగు జాడలంటే ప్రవర్తన అనుకున్నాం, సంచారం అంటే జీవితం అనుకున్నాం, మాటలంటే ప్రతి మాట. ఎందుకు ఈ 4వదైన మాటలు లెక్కించడం అనే దానికి ప్రతి మాట అంటున్నామంటే మనిషి తనకు కావలసిన మాత్రమే ఏం చేస్తాడు? గుర్తుపెట్టుకుంటాడు. కావలసిన మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు. కానీ దేవుడు ప్రతిదీ ఏం చేస్తాడు? బహుశా నువ్వు మాట్లాడే మంచి మాటలు మాత్రమే నువ్వు గుర్తుపెట్టుకుని ఉండొచ్చు, కానీ దేవుడు ప్రతి మాటను కూడా ఏం చేస్తారు? గుర్తుపెట్టుకునే ఉంటారు. దేవుడు స్తోత్ర. ఒకసారి అంటే అండి ఒక విశ్వాసి దేవుణ్ణి నమ్ముకుంది, మారు మనసు పొందింది ఆమె. ఒకప్పుడు లోకరీతిగా భయంకరంగా ఉండేది ఆమె. ఎప్పుడంతేననుకోండి, మారడానికి పేరు మారింది, రావడానికి ఎక్కడికి వస్తుంది ఆవిడ? చర్చికి. ఒకసారి ఒక ఆదివారం పాస్టర్ గారు ఎంతో విశ్వాసమును గూర్చి, భక్తిని గూర్చి, నిరీక్షణ గూర్చి, స్తుతిని గూర్చి అనేక విషయాలు బోధించారు. చాలామంది ప్రసంగం అంటే అదేదో నీతి వాక్యాలు అన్నట్టుగా వింటారు, అంతే. అదే మనం చెయ్యాలన్నట్టుగా వింటారు. అది ప్రసంగం అంటే అదేదో మంచి మాటలు, నీతి వాక్యాలు కాసేపు మనం వినాలి అన్నట్టుగానే వింటారు తప్ప అది మనదే, మనం చెయ్యాలి, అది మన కోసమే అన్నట్లుగా ఎవరు తీసుకోరు, రిసీవ్ చేసుకోరు దాన్ని. ఆమె కూడా అలాగే వినిరిగిపోయిందేమో ఆవిడకు ఒక అలవాటు అండి. ఏంట్రా అలవాటు అంటే ఉదయాన్నే లెగిసిపోద్దండి ఆమె. ఉదయాన్నే లెగిసి చక్కగా టిఫిన్ చేసేసి, టిఫిన్ తినేసి, గిన్నెలన్నీ కడిగేసి ఆరబెట్టేసి ఒక కుర్చీ తెచ్చుకుని బయట రోడ్డు మీద వేసుకుని ఈ ఇంటి నుంచి తిడతాం మొదలెడద్దాను. ఈ ఇంటి నుంచి ఏం చేస్తాం మొదలెడద్ది? ఆ ఇంటి నుంచి మధ్యాహ్నం వరకు ఎంతమందిని కవర్ చేయగలదో అంతమందిని కూడా ఏం చేద్దావిడి? ప్రతి ఒక్కరిని లాక్కెత్తది అనమాట. ఒకవేళ లేదు దుబాయ్ మాస్కాడ్ గల్ఫ్ వెళ్ళిపోయిన సరే వాళ్ళని కూడా లాక్కెచ్చేద్దావిడ. అందరినీ తిట్టి 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 కరెక్ట్గా మధ్యాహ్నం టైంకి మళ్ళీ ఆ కూర్చి కాసేపు పక్కనెట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట వండేసుకుని తినేసి మళ్ళీ ప్లేట్లన్నీ కడిగేసి ఆరబెట్టేసి మళ్ళీ కూర్చుని ఎక్కడి నుంచి ఆపేది మళ్ళీ అక్కడి నుంచి మొదలెడతాను అనమాట. పోనీ దేవుణ్ణి నమ్ముకోలేదు అంటే దేవుణ్ణి నమ్ముకుంది, చర్చికి వెళ్తా అంటే చర్చికి వెళ్తుంది ఆవిడ. అంతే అంతే. ఒకసారి అలాగే గొడవ వేసుకుని తిడుతుంది అంటాను. ఎదుటోళ్ళు ఎంతసేపు అయినా ఊరుకుని ఉంటారండి. వాళ్ళు కూడా గొడవ వేసుకుని వాళ్ళు కూడా మీదకే చేంజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏకలేయడం, వీళ్ళకి ఏకలేయడం, వాళ్ళకి ఏకలేయడం, వీళ్ళకి ఏకలేయడం. ఆ ఎదుటోళ్ళని ఎవరిని విడిచిపెట్టలట్లే. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు, ఇతర దేశం వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తీసుకొచ్చేసి మీ అమ్మ లాంటిది, మీ నాన్న లాంటిది, ఇలా రకరకాలుగా తిట్టేస్తుందంటండి ఈవిడ. వయసులోనేమో కొంచెం పెద్ద ఆవిడలాగా ఉంటుంది. ఏమంటారో అర్థం కాదు. అయినా సరే గొడవ వేసుకున్నారు. ఈలోపు పాస్టర్ గారు వస్తున్నాడు అంటాను. ఏం చేస్తున్నాడంట? ఈవిడ గబిక్కుని చూసిందంటండి పాస్టర్ గారిని. పాస్టర్ గారిని అయ్యి బాబా అయ్యగారు ఇప్పుడు నా మాటలు అన్నారంటే లెక్కేసేస్తారు ఇప్పుడు ఆయన, నా మాటలు లెక్కేసేస్తారు ఇప్పుడు ఆయన అని చెప్పి ఆ పాస్టర్ గారిని చూడగానే మొన్న ఆదివారం చెప్పిన ప్రసంగం గుర్తొచ్చింది అంటండి. ఏంట్రా ప్రసంగం అంటే స్తుతి. ఏంటండి అమ్మ? స్తుతి. అలాగని చెప్పి ఇప్పుడు అయ్యగారు వచ్చారు కదా, తిడతన్న ఈ తిట్లు ఆపేద్దాం, సైలెంట్ అయిపోద్దామంటే ఆ ముందున్న ఆవిడ దగ్గర ఏమైపోద్ది? లోకం అయిపోద్ది. చూసావా? అలా పాస్టర్ గారు వచ్చారని చెప్పేసి ఇప్పుడు దాకా వద్దు నేను తిడతన్నా ఆమె ఆ పాస్టర్ గారు రాగానే ఏం చేసింది? తిడతాం మానేసింది. ఇది ఈవిడి బతి అని అనుకుంటుందని చెప్పి ఎక్కడ తగ్గకూడదు, ఎక్కడ తన పరువు పోకూడదు, ఆ స్టాండర్డ్స్ని అలాగే నిలబెట్టుకోవాలని చెప్పి ఆ తిడతన్న తిట్లను ఒకేసారి మార్చేసి అందంటాను. నీ అమ్మకు ఒక స్తుతి అందంటాను. ఏమందంటాను? ఆ ఎదుటోళ్ళు తిడతన్న వాళ్ళు అలా ఒకేసారి ఆగిపోయారు. బాబు ఇది ఎక్కడ తిట్టులు రా బాబు, మనం ఎక్కడా ఏం లేదు, ఇది
మనం చాలా తిట్లు తిట్టాము, చాలా తిట్లు విన్నాం, కానీ ఏంటి అమ్మకు స్థుతి అంటుంది, నాన్నకు స్థుతి అంటుంది, మస్కాట్లో ఉన్న మీ చెల్లికి స్థుతి అంటుంది. ఈ తిట్లు మనం ఎక్కడైనా ఇవేవో చాలా పవర్ఫుల్ ఏమో, మనం ఎందుకు వదిలేయాలి, మనం కూడా తిట్టేద్దాం తిరిగేసి అని చెప్పేసి. ఆవిడ కూడా ఉందంటే నువ్వేమైనా తక్కువ అనుకున్నావేంటి, నీ పెద్ద కొడుకు స్థుతి, నీ చిన్న కొడుకు స్థుతి, నీ కోడలు స్థుతి, నీ మనవుడు స్థుతి, అందరు స్థుతులే. ఇలా పాస్టర్ గారు అన్నాడు, అయ్యో బాబు, నా ప్రసంగం విని నా విశ్వాసులు స్తుతి స్తుతి స్తుతి. అసలు విషయం అయితే గుండెకి చచ్చిపోతాడు ఆయన. అలాంటి మాటలు మార్చేసి కళ్ళ ముందని దైవ సేవకులు వాళ్ళని వీళ్ళని బోల్తా కొట్టించచ్చేమో, కానీ మనం ఆడే ప్రతి మాట ఎవరు లెక్కెట్టుకుంటారు? దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, కళ్ళ ముందు కనబడే మనుషుల్ని మాటలు అప్పటికప్పుడు మార్చేసి ముందొక మాట వెనకొక మాట, ఈ మాటల ద్వారా మనుషులు నమ్మించవచ్చేమో, కానీ నమ్మండి, దేవుడు మనం ఆడే ప్రతి మాట కూడా ఆయన ఏం చేస్తారు? గమనిస్తారు, లెక్కిస్తారు. అందుకని మాటను లెక్కించుట అంటే ప్రతి మాటను లెక్కించుట. దేవుని స్తోత్ర. కనుక దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, దేవదేవుని విశ్వాసులారా, మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోవలసిన విషయం, నా మాటలు ఎవరు లెక్కిస్తున్నారు? నువ్వు మాట్లాడే ప్రతి మాటకు ముందు 1-2 సార్లు నువ్వు గుర్తించుకోవలసింది విమర్శ దినం ఒకటి ఉంటుంది. ఆ రోజు నీవు ఆడిన ప్రతి మాటకి ఏం చెప్పాలి? సమాధానం చెప్పాలి. నీ వాడిన ప్రతి మాటకు సమాధానం చెప్పాలి. దేవుని స్తోత్ర. మాటను లెక్కించుట, ప్రతి మాట. ఇక ముందుకు వచ్చినట్లయితే వాక్యాన్ని బట్టి 5వది గమనిద్దాము. రోమాపత్రిక 14వ అధ్యాయము 4వ వచనం చదవండి. రోమాపత్రిక 14:4. చూడండి, మైకున్న వారు చదవండి. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుట అయినను పడియుండుట అయినను అతడి సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తిగలవాడు. రోమా 14:11 అమ్మా. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును. దేవుని స్తోత్ర. అమ్మా గమనించండి, ప్రతి నాలుక లెక్కించుట. 5వది వాక్యాన్ని వింటున్న వారులారా, నాలుకను లెక్కించుట అంటే స్తుతిని లెక్కించుట. నాలుక లెక్కించుట అంటే ఏమిటండమ్మా? స్తుతిని. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, నీవు చేసే స్తుతి ఏమాత్రము ఉందో నీ స్తుతిని ఆయన లెక్కించుచున్నారు. నీ నాలుకతో నువ్వు చేసే స్తుతిని దేవుని స్తోత్ర. చాలామంది ప్రార్థన చేయడానికి మంచి ఆసక్తిగా ఉంటారు, కానీ స్తుతి చేయడానికి ఉండదు ఆ ఆసక్తి. ప్రార్థనలో తిరిగిన నాలిక దేవుని స్తుతి చెల్లించడంలో తిరగదు నాలిక. ప్రార్థన ఏ రకంగా చేయాలో, ఏ విధంగా చేయాలో, ఏ రీతిగా చేయాలో తెగ చేసేస్తారు. ప్రార్థన సంతోషమే చెయ్యాలి, సమయమందు అసమయమందు విసుగగా ఎల్లప్పుడూ ఎడతెగక. కానీ స్తుతి దగ్గరికి వచ్చేసరికి అబ్బే. బైబిల్ గ్రంథంలో యోబు తెలుసు కదండి అమ్మ, టాప్ 10 అపర కుబేరుల్లో ఒకడు, అనుమానం లేకుండా యోబు ఖచ్చితంగా ఉంటాడు. అతని ఆస్తి వివరాలు ఏమనుంది బైబిల్లో? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతెట్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివాని కలిగి తూర్పు దిక్కున అతడే బహు గొప్పవాడు, ధనవంతుడు. దేవుని స్తోత్ర. అలాంటి యోబు తన
ప్రమేయం లేకుండా తనకున్నవన్నీ ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. భార్య వచ్చింది, తిట్టిగాక తెగ తిట్టేసింది. అన్నీ పోగొట్టమని కాకుండా ఈయన ఒంటి మీదకి వచ్చింది. చావు బతుకులు పంచి పడినట్టు పడ్డాడు. భార్య వచ్చింది, తిట్టి అంద ఒక మాట, నువ్వు ఎలాగ బతకవు కానీ, నువ్వు ఎలా చనిపోతావు కానీ, చనిపోయే ముందు ఒక పని చేసి చచ్చిపో. ఏంటి ఆ పని? మన కుటుంబాన్ని ఇలా పాడు చేసిన, మన కుటుంబాన్ని ఇలా నాశనం చేసిన, మన కుటుంబాన్ని చెట్టుకొకరు పొట్టుకొకరు అన్నట్లుగా చిన్నాభిన్నము చేసిన ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపో. అదే కదండి పందెం. అసలు అదే కదా పందెం. సాతాను ఏమంది? నేను యోబుతో నేనేం చేయిస్తాను గనుక ఆ రోజు అవలో దూరినట్లుగా ఇక్కడ సాతాను ఎవరిలో దూరింది? యోబు భార్యలో దూరి ఏం చేయమంటుంది? దూషించు. అనేక సందర్భాలలో మనలను రెచ్చగొట్టడానికి, మనలోని విశ్వాసాన్ని పాడు చేయడానికి సాతాను ఎవరినో ఎతుక్కుని రాదండి. మన కుటుంబ సభ్యులనే ఎతుక్కుంటుంది, మన చుట్టూ ఉన్నవారినే ఎతుక్కుంటుంది. అందుకనే అతడు ఏమన్నాడు? ఒక మూర్ఖురాలు మాట్లాడినట్లు, నా భార్య కాదు, నా భార్య ఎలా మాట్లాడదు, నా భార్య ఎలా మాట్లాడుతుందో నాకు తెలుసు, నా భార్య గురించి నాకు బాగా తెలుసు. ఒక మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ఇన్ని మేలులు చేసినప్పుడు పొంది ఆమె కీడును అనుభవింప తగదా అని చెప్పేమన్నాడు ఆయన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని స్తోత్ర. ఎవరున్నారండి ఈ రోజుల్లో ఆ స్థుతి చేసేవారు? ఏమిచ్చేస్తుంది? డిసెంబర్, క్రిస్మస్, సంవత్సరం అంతా కష్టపడి రూపాయి పోగేసి ఆనందంగా సంతోషంగా డిసెంబర్ మాసంలో ఆ డబ్బులతో ఈ నెక్లెస్ ఏదో కొనుక్కుని మెడలో వేసుకున్నారు, ఆనందంగా నలుగురికి చూపించారు. తర్వాత రోజు నెక్లెస్ పోయింది అనుకోండి, కంగారు పడకండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎత్తికేసుకోగాని. తర్వాత రోజు చుట్టుపక్కల వస్తారు, నిజంగా బాధపడతాం, మనం ఓదార్తానికి వస్తారో తెలియదు, లేకపోతే మన బాధను పెంచడానికి వస్తారో తెలియదు. వచ్చి ఏమంటారు? ఏమన్నా నీ మెడలో దగ మెరిసిపోయింది, ఏమైపోయిందమ్మా, ఎలాగైపోయిందేంటి? సంవత్సరం అంతా కష్టపడి శ్రమపడి స్కీములో లేకపోతే ఇంకోటో కట్టి చక్కగా మెడలో వేసుకున్నావు, ఏంటి ఏమైపోయింది? అప్పుడు ఏమనాలి మీరు? చెప్పాలి, యెహోవా ఇచ్చాను. ఏంటి? నెక్లెస్. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుపోయాను, యెహోవా నామమునకు స్తుతి అంటారా? ఏమంటారు మరి? ఎంత దెబ్బేస్తాడు అనుకోలేదండి దేవుడు. నాకు ఇచ్చినట్టు ఇచ్చి దేవుడు తీసేసుకుంటారని అస్సలు కళ్ళ కూడా అనుకోలేదండి నేను. కానీ నేనేమన్నాడు? యెహోవా ఇచ్చాను, అంతేనండి. ప్రార్థన చేయలేదు, ఏం చేయలే. యోబు గారు ప్రార్థన చేయలేదు, ఏం చేయలేదు, ఇదే అన్నాడు అంతే. రెట్టింపు వెచ్చి మీదడిపోయింది. దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, స్తుతిని మన నాలుకను లెక్కించడం అంటే స్తుతిని లెక్కించుట. గడిచిన సంవత్సరం కూడా ఈ ఉపవాస ప్రార్థనలు మీ దైవజనుల ద్వారా మీ ప్రాంతంలో దేవుడు జరిగించుండొచ్చు. ఆ ఉపవాస ప్రార్థనల ద్వారా ఆ సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు ఏ మేలులు దేవుడు మీ జీవితంలో చేశారో ఆ మేలును బట్టి మీరు ఏం చెల్లించాలి? స్తుతి చెల్లించాలి. గడిచిన ఏడాది ఉపవాస ప్రార్థనా కూటములలో ఏ మేలులైతే దేవుడు చేశారో, ఏ అద్భుతములు దేవుడు చేశారో, ఏ ఆశ్చర్య కార్యములు దేవుడు జరిగించారో, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో నువ్వు దేనిని మరవకము. దేవుని స్తోత్ర. బైబిల్ గ్రంథంలో కొందరు భక్తులు ప్రార్థన చేసి కన్నా స్తుతి చేసి ఎక్కువ మేలులు పొందేశారండి. యోబు గారు అదే చేశాడు. ఈయన ప్రార్థన చేయలే, ఏం చేశాడు? పౌలు శీలల సంఖ్యలేసి పడేస్తే ఆ చెరసాల్లో ఇలా కీర్తనలు పాడారంట. ఏం చేశారు? కీర్తనలు పాడడం అంటే దేవుని సూచించడం. అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిన చెరసాల పునాదులు వణికిన అందరి బంధకములు ఊడిపడను. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా,
ఎంతవరకు మన జీవితంలో స్తుతి ఉంది? ఈరోజు చాలామంది స్తుతి చెల్లించట్లో దేవునికి రుణపడిపోతుంటారు, బాకీపడిపోతుంటారు. ఎప్పుడు కూడా స్తుతి చెల్లించడంలో మనం వెనకపడకూడదు. స్తుతి చెల్లించడంలో ఎప్పుడు కూడా వెనకుండకూడదు. ఒక ఆవిడ అంది ఒకసారి, అయ్యగారు ఇప్పుడు మీరు చిన్న చిన్న పిల్లలండి దగ్గర అప్పుడు ఎట్టుకున్నానండి దగ్గర స్తుతుకోవటం నాయమ్మే అనుకున్నాను. అప్పటి నుంచి కూడా పెట్టుకుందాం 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 అనుకుంటమే తప్ప కుదరట్లేదండి అయ్యగారు. ఈరోజు చాలామంది యొక్క పరిస్థితి అదే. జరిగిన వాటి కొరకు స్తుతి చెల్లించండి, జరగబోయేవి అవే జరుగుతాయి. మీకు ఇంట్లోకి కొత్త టీవీ కావాలి, ఏం కావాలి అనుకోండి కాసేపు. కొత్త టీవీ అన్న మాట వచ్చిందంటే మీ ఇంట్లో ఏముంది? పాత టీవీ ఉంది కదమ్మా. కొత్త టీవీ కాసేపు పక్కనెట్టి ఆ పాత టీవీ ముందెట్టి, నాయన అసలు నాకు టీవీయే లేనప్పుడు నువ్వు నాకేమి ఇచ్చావు తండ్రి? ఈ టీవీ ఇచ్చావు నాయన. ఈ టీవీ ద్వారా ఎంతకాలం నీ ప్రసంగాలు నేను వినగలిగానయ్యా, నీ మాటలు నేను అని అంటే అదొక ఇది. అలా కాకుండా నాయన ఈ డొక్కులో టీవీ చూడలేకపోతున్నాను నాయన, ఈ కలర్లో ఏ కలర్లు అర్థం కావట్లేదు నాయన, నాకు సైట్ వచ్చేసిందో ఏమైపోతుందో అర్థం కాలేదు అన్నాం అనుకున్నాం, ఆ డొక్కు అక్కడే ఉంటుంది, అక్కడికి వెళ్దాం. ఈరోజు చాలామంది అంతేనండి. నాయన ఓ 100 రూపాయలు ఇవ్వుతండి స్తుతి చేసేస్తాను నాయన అంటారు. 100 రూపాయలు ఇవ్వగానే నాయన ఒక 1000 రూపాయలు ఇవ్వు నాయన స్తుతి చేసేస్తాను. 1000 ఇవ్వగానే నాయన ఒక 10,000 ఇవ్వు నాయన స్తుతి చేసేస్తాను. 10,000 ఇవ్వగానే 1,00,000 ఇవ్వు నాయన స్తుతి చెల్లించేస్తాను. ముందు నీ చేతిలో ఎంత ఉందో, రూపాయా 10 రూపాయల, దాన్ని బట్టి నువ్వేం చెల్లించాలి? ఇప్పుడు నీ చేతిలో ఏముందో దీన్ని బట్టి రాని స్తుతి. ఆ తర్వాత వస్తే ఇస్తే దేవదేవుని విశ్వాసులారా గమనించండి, వాక్యములో వ్రాయబడిన మాటలను బట్టి నాలుకను లెక్కించుట అనగా మన యొక్క ప్రతి స్తుతిని లెక్కించుట దేవుని స్తోత్ర. మొత్తం ఈ రాత్రికాల సమయమునందు దేవుని లెక్క అనబడుచున్నటువంటి వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, దేవదేవుని విశ్వాసులారా, మన ఈ నేటి దిన వాక్య వర్తమానములోని దేవుని లెక్కలలో మొదటిది ఏమనుకున్నాము? తల వెంట్రుకలు లెక్కించుట. తల వెంట్రుకలు లెక్కించుట అనగా మన తలంపులు లెక్కించుట. 2 అడుగు జాడలు లెక్కించుట అనగా మన ప్రవర్తన లెక్కించుట. 3 సంచారం లెక్కించుట అనగా మన జీవితమును లెక్కించుట. ఇక 4 మాటలు లెక్కించుట అనగా ప్రతి మాటను లెక్కించుట. ఇక 5 నాలుకను లెక్కించుట అనగా స్తుతిని లెక్కించుట. కనుక దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, దేవుని బిడ్డలుగా దేవదేవుని విశ్వాసులుగా ఉండి ఈ ఘనమైన శ్రేష్టమైన ఉపవాస ప్రార్థనలో, ప్రార్థనా సమావేశములో ఏకీభవించుచున్న దేవుని భక్తులారా, దేవదేవుని విశ్వాసులారా, నీ శ్రమ ఏదైనా, మీ బాధలు ఏమైనా, మీ కష్టములు ఏమైనా, ఏ శ్రమలతో బాధించబడుచు, ఏ కష్టములతో, ఇబ్బందులతో, నెమ్మది లేని, శాంతి లేని, సమాధానము లేని స్థితిలో వచ్చిన వారైనా ఈ రాత్రే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రతి లెక్క నా దగ్గర ఉంది, నువ్వు కంగారు పడకు. నీ ప్రతి లెక్క నా దగ్గర ఉంది. కారణభూతుడైన దేవా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు. అల్పులము, దీనులము, అయోగ్యులము దేవా, ఏ అర్హత లేని వారము నాయన, మమ్మల్ని నీ పాద సాన్నిధ్యమునందుము ఈ నేటి దిన ఈ ఉపవాస ప్రార్థన సమావేశములో మమ్మల్ని నిలవబెట్టుకుని నీ మాటల ద్వారా, నీ వాక్యము ద్వారా మీరు మాకు వినిపింపచేసిన విధానముకి నీకు స్తోత్రములు తండ్రి. అటు నీ మాటలను మా హృదయమందు బలపరచమని, నీ వాక్యం మా పాదమును దీపం మాత్రకు వెలుగును అన్న నీ మాట నేటి దిన వర్తమానము ద్వారా మా జీవితంలో మీరే జరిగించమని, మీరే ఘనమైన బలమైన సాక్షులుగా నిలవబెట్టి
మంచి నేల పడిన విత్తనముల వలె నూరంతలుగా ఫలించగలిగే ఆయన ఈ వర్తమానముగా మీరు నిలువబెట్టిన ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని. స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం.